హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్. మీరు చూస్తున్నది ఇప్పుడు శారీకి బోర్డర్ లేస్, మన మగ్గం వర్క్ లేస్ ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు చూస్తున్నామండి. ఇలా మొత్తం మగ్గం మీద ఇలా రెడీ చేసుకున్నామండి. బోర్డర్ మనం మొత్తం మీరు వీడియోలో గమనించినట్లయితే మొత్తం అట్లా ఒక 10 మీటర్స్ రెడీ చేసి ఉంచాము. దాన్ని ఇట్లా మొత్తం కట్ చేసి పీసులుగా లైనింగ్కి అటాచ్ చేస్తున్నాము. ఇప్పుడు దాన్ని సింగిల్ పాదం మీద లైనింగ్కి అటాచ్ చేస్తున్నాం. చూడండి, దగ్గరగా పెట్టుకొని అట్లా చిన్నగా కుట్టుకోవాలి. అది వీడియోలో మీరు గమనించినట్లయితే అట్లా చిన్నగా కుట్టుకోవాలి. సింగిల్ పాదం మీద మొత్తం తిరగేసి లైనింగ్కి అటాచ్ చేసి కుట్టుకోవాలి. మనం ఇలా లైనింగ్ లేకుండా కూడా మనం అది రౌండ్స్ మొత్తం హీటర్తో కట్ చేసుకొని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. కానీ పట్టు చీరలో చేసేటప్పుడు ఇలా ఒరిజినల్గా లైనింగ్ అటాచ్ చేసి మనము దాన్ని రివర్స్ చేసి కుట్టుకోవాలి. అప్పుడు మనకు గట్టిగా నీట్గా ఉంటుంది. అది ఏది తట్టుకోకుండా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు. అందుకని నేను ఇలా చేపిస్తాను. మగ్గం వర్క్ లేస్లు ఇలా చేపిస్తాను. తర్వాత దీన్ని ఇలా రివర్స్లో పెట్టేసి మొత్తం అట్లా కార్నర్స్ మొత్తం కట్ చేసుకోవాలి. ఆ రౌండ్కి మధ్యలో కటింగ్స్ పెట్టుకోవాలి. కొంచెం అలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత దానిని అలా మనం తిప్పుకోవాలి. అలా మొత్తం అలా రివర్స్ చేసుకోవాలి. లేస్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ఆ రౌండ్ అమ్మటే అట్లా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడు మొత్తం మీరు చూస్తున్నట్టయితే అంతా రివర్స్ చేసాము. రివర్స్ చేసి అట్లా రౌండ్ అమ్మటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసినాం. కింద వస్తుందండి, స్టిచ్చింగ్ వస్తుందా మగ్గం వర్క్కి అనే డౌట్ రావచ్చు ఎవరికైనా. ఖచ్చితంగా వస్తుంది స్టిచ్చింగ్. చూడండి, అదిగో మేము చేస్తున్నాం. అది ఇలా చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుందండి. టైం తీసుకున్నా కూడా వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అని చెప్పి మేము ఇలా చేస్తాం అన్నమాట. పట్టు చీరలకి చాలా నీట్గా ఉంటాయి చేసినప్పుడు. మొత్తం అయిపోయిన తర్వాత కూడా నేను చూపిస్తాను. తర్వాత అంతా తిప్పడం అయిపోయి స్టిచ్చింగ్ అయిపోయిందనమాట కింద. ఇప్పుడు పైన కూడా ఒక కుట్టు వేస్తున్నాను. కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఓవర్లాక్ చేస్తాం నీట్గా కట్ చేసి. తర్వాత దాన్ని అలా శారీకి పెట్టి స్టిచ్ చేస్తాం అన్నమాట. చూడండి, అది మొత్తం అట్లా ఓవర్లాక్ అయిపోయింది అదంతా. ఇప్పుడు దాన్ని అలా శారీకి స్టిచ్ చేస్తున్నాను. అలా స్టిచ్ చేసి మళ్ళీ పైన కూడా ఒక కుట్టు వేయాలి. తర్వాత మళ్ళీ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీరు ఇలా కుట్టుకుంటారని నేను చూపిస్తున్నానండి. మనకి రెడీమేడ్గా దొరికే లేసులు డైరెక్ట్గా అలా శారీకి వేసుకుంటాము. కానీ ఇది మొత్తం మనం మగ్గం తయారు చేయించి శారీకి ఇట్లా ఫిట్టింగ్ చేస్తామన్నమాట. చూడండి, ఇది మొత్తం అయిపోయిన తర్వాత కూడా చాలా నీట్గా వస్తుంది. అదిగో చూడండి, ఇప్పుడు పైన ఒక స్టిచ్ కూడా వేస్తున్నాను నేను. ఎక్కడ ముడత రావటం కానీ ఏది ఉండదండి, నీట్గా వస్తుంది. శారీ మొత్తం చక్కగా ఉంటుంది. ఇది మీకే ఎవరికైనా మగ్గం వర్క్ బోర్డర్స్ వేసుకోవాలి అంటే ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేసామన్నమాట. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా బోర్డర్ ఇలా రెడీ అయిందనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అది తిరగేసి కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అదిగోండి, మొత్తం ఓవర్లాక్ చేసి నీట్గా ఫిట్టింగ్ అంతా నీట్గా ఉంటుంది. అట్లా చూడండి ఎలా ఉందో. అది అట్లా చక్కగా వస్తుంది అనమాట. కింద కూడా స్టిచ్చింగ్ వేసేసాను మొత్తం. ఫైనల్గా ఇలా వచ్చింది లుక్. దాంట్లో మనకి బోర్డర్ కుట్టినప్పుడు కొంచెం బోర్డర్ మిగిలిందనమాట. ఆ మిగిలిన బోర్డర్ని కూడా నేను బెల్ట్ లాగా చేశాను. 10 మీటర్స్ చేయించాం కదా, బోర్డర్ కొంచెం మిగిలింది దాంట్లో మనకి. ఆ మిగిలిన బోర్డర్ని హిప్ బెల్ట్ చేసాము. అదిగోండి, హిప్ బెల్ట్. ఇప్పుడు దానికి మనం కింద ఆ బోర్డర్ కింద మనం ఇవి కుట్టుకోవచ్చు. హ్యాంగింగ్స్ కానీ పూసలు కానీ అవన్నీ కుట్టుకోవచ్చు. అది కూడా కుట్టి నేను చూపిస్తాను బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. టోటల్గా ఫైనల్గా లుక్ ఇదనమాట. ఎలా ఉంది చిన్న కామెంట్స్ పెట్టండి. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడితే ఇలా కుట్టుకోండి చూసి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయి, బాగుందా లేదా అనేది ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.